హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కాపీరైట్ ఇష్యూ రాకూడదని పూర్తిగా వినిపించలేదు. పూర్తిగా చూడాలనుకుంటే టెలిగ్రామ్లో పెట్టాను, వెళ్ళి చూడండి. చాలా చాలా బాగుంటుంది మొత్తం వింటే. సో ఈ విధంగా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని అయితే ఒక లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. చాలామంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసేని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను వాడిన మెటీరియల్ అంతా క్యాప్కట్ లేటెస్ట్ వచ్చిందండి, చాలా చాలా బాగుంది. మీ పాతది తీసేసి దీన్ని చేసుకోండి. లింక్ అప్డేట్ చేశాను, అందరికీ వస్తుంది. పాత వీడియోల వల్ల కూడా అప్డేట్ అయిపోయి ఉంటుంది. దాన్ని తీసేసి దీన్ని చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, కొత్త వెర్షన్. ఇప్పుడు మెటీరియల్ అంతా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేసి చేసుకోండి. క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకున్న టర్బో VPN ఓపెన్ చేయండి. ఆల్ మెటీరియల్లో టర్బో VPN ఉంటుంది, క్యాప్కట్ ఉంటుంది, లిరికల్ వీడియో ఉంటుంది. క్యారెట్ సింబల్ టచ్ చేశాను. ఇది మన ఫోన్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇది ఇట్లా మనకి గ్రీన్ కలర్లో కనెక్టెడ్ అని రావాలి. కనెక్ట్ అయిపోయింది, యాడ్ ప్లే అవుతుంది. సో నాకు యాడ్తో పని లేదు కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను, అంటే మినిమైజ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో రన్ అయినా పర్లేదు. ఇప్పుడు క్యాప్కట్ని ఓపెన్ చేసుకుంటాను. ఓకే, క్యాప్కట్ని ఓపెన్ చేశాను. పైన స్కిప్ పైన క్లిక్ చేశాను. అండ్ పైన లాగిన్ సింబల్ ఉందా, ఇక్కడ క్లిక్ చేస్తే మీ ఇక్కడ లాగిన్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ అవ్వండి. గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు లాగిన్ అవ్వండి. ఎందుకంటే మీరు లాగిన్ అయ్యారనుకోండి మీకు ప్రో ఫీచర్స్ అనేది వస్తాయి. కాబట్టి ఈ పైన ఉన్న సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వండి. ఈమెయిల్ అంటే ఈమెయిల్ అవసరం లేదు, ఈమెయిల్ దగ్గర జీమెయిల్ ఇవ్వండి. సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి మాత్రమే లాగిన్ అవ్వాలి. అర్థమైందా? సో అట్లయితేనే మీకు ప్రో ఫీచర్స్ వస్తాయి. లాగిన్ అవ్వడం వాళ్ళకి రావు, అది గుర్తుంచుకోండి. న్యూ ప్రాజెక్టు మీరు డౌన్లోడ్ చేసుకుని లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకుని HD పైన టిక్ చేసి యాడ్ చేసి లాస్ట్కి వెళ్ళండి. ఇక్కడ మీకు ఇండ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ డిలీట్ చేసేయండి. డిలీట్ అయిపోయింది కదా, ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అవుతాయి. ఈ ప్లేస్లో లిరికల్ వీడియోని స్ప్లిట్ చేయండి. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ లిరికల్ వీడియోని స్ప్లిట్ చేయండి. దీన్ని మిడిల్లోకి పెట్టి ఈ పార్ట్ని 2 పార్ట్ల కింద కట్ చేయండి. కట్ చేసిన ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రీప్లేస్ అని ఉంటుంది. రీప్లేస్ చూద్దాం. రీప్లేస్ అని ఉంటుంది. రీప్లేస్ పైన క్లిక్ చేసి పైన ఫొటోస్ పైన ట్యాప్ చేసి ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లోనే అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ సెకండ్ది క్లిక్ చేశాను. మళ్ళీ సేమ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రీప్లేస్ పైన క్లిక్ చేశాను. ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. అయిపోయిన దగ్గర కట్ చేస్తాను. కరెక్ట్గా ఇక్కడ ఎండ్ అవుతున్నాయి. స్ప్లిట్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ లిరిక్స్ స్టార్ట్ అయిన దగ్గర కట్ చేస్తాను. స్ప్లిట్ దీన్ని 2 పార్ట్ల కింద 3 పార్ట్ల కింద కట్ చేసుకోవచ్చు. 3 పార్ట్ల కింద కట్ చేద్దాం దీన్ని. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు రీప్లేస్ అని ఉంటుంది. రీప్లేస్ ఓకే రైట్. ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకటి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రీప్లేస్ అని ఉంటుంది. రీప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఇంకొక ఫోటోని టచ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి క్లిక్ చేసి ఇక్కడ మీకు ఉన్న ఆప్షన్స్లో రీప్లేస్ అని ఉంటుంది. రీప్లేస్ క్లిక్ చేసి ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ అయిపోతాయి. ఇక్కడ అయిపోతున్నాయి. కరెక్ట్గా లిరికల్ని స్ప్లిట్ చేసి మళ్ళీ దీన్ని ఒక 2 ముక్కల కింద కట్ చేయండి ఇట్లా. ఓకే, ఇది క్లిక్ చేసి ఫస్ట్ పార్ట్ని సేమ్ మళ్ళీ రీప్లేస్ క్లిక్ చేయండి. రీప్లేస్లో ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇంకోటి క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రీప్లేస్ పైన క్లిక్ చేశాను. సారీ, వేరే ఫోటో వచ్చింది. రీప్లేస్ ఓకే, ఆల్ రైట్, మంచి ఫోటో. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం. ఫోటోలు పెట్టినాం కానీ మనం యానిమేషన్స్ పెట్టాం. దానికోసం ఇది టచ్ చేయండి. యానిమేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇలా లోడ్ అవ్వలేదు అనుకోండి, మీకు ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా లోడ్ అవ్వకపోతే మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వలేదు. దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయండి. ఏది టర్బో VPNని. సారీ, దీన్ని ఎట్లా అంటే ఇది క్లోజ్ చేశారు కదా, మళ్ళీ క్యాప్కట్ని ఓపెన్ చేయండి. అప్పుడు ఇంటర్నెట్ లేనిది కూడా వస్తుంది. అదే ప్రాజెక్ట్ని ఓపెన్ చేశాను. ఫోటోని టచ్ చేశాను. యానిమేషన్స్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ప్రో అని వచ్చింది కదా, లాగిన్ అయ్యాను నేను. సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి ఈమెయిల్తో లాగిన్ అయితే నాకు ఇవన్నీ వచ్చినాయి. మీరు కూడా ఈమెయిల్తోనే లాగిన్ అవ్వండి. జీమెయిల్ కానీ గూగుల్ పైన కానీ క్లిక్ చేయొద్దు. అక్కడ ఓన్లీ సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి ఈమెయిల్ దగ్గర జీమెయిల్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టి మీ నేమ్ ఇస్తే అకౌంట్ క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇవన్నీ వస్తాయి. 10 నిమిషాల్లో వస్తాయి వాడిన తర్వాత. ఓకే, ఇక్కడ చూడండి, ఇది టర్బోలెన్స్ అని సంథింగ్ ఏదో ఉంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ ఇదే టర్బోలెన్స్ అని ఏదో ఉంది సంథింగ్, అది సెలెక్ట్ చేసుకున్నాను. అన్నిటికీ అదే ఇస్తున్నాను. లిరిక్స్ మాత్రం వదిలేస్తాను, ఫోటోలు మాత్రానికి అదే ఇస్తాను.
ఓకే, రైట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వస్తా, ప్లే చేస్తా చూడండి. మీకు చాలా బాగుంటుంది ఆ యానిమేషన్ దానికి సింక్ అవుతుంది. మనకి ఇప్పుడు మనం చూసిన దానికి ఆ లిరిక్స్ కానీ దానికి కానీ సింక్ అవుతుంది. ఫుల్ డెమో చూడండి, టెలిగ్రామ్లో ఉంటుంది, మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు అయిపోయింది. టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే ఇది మీ ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఇలా అయిపోతుంది. డన్ అయిపోయింది. మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేశాను అండ్ దీన్ని డిస్కనెక్ట్ చేస్తున్నాను. ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. క్లోజ్ చేసేసా ఇంకెందుకంటే క్రియేట్ చేయడం అయిపోయింది కదా. గ్యాలరీ ఓపెన్ చేశాను, ఫ్రెష్గా కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ప్లే చేశాను చూడండి. ఇదే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.